భార్య, అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఓ ఇంజినీర్ సెల్ఫీ వీడియోలోని ఆవేదన ఏముందంటే, పురుషులకు గూడా చట్టాలు ఉంటే నేను ఇలాంటి దారుణానికి ఒడిగట్టేవాడిని కాదు అని వీడియో సందేశం అయితే ఉంది. ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ముందు తన తల్లిదండ్రులకు పంపిన వీడియోలో ఉండే సందేశం అది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ ఇంజినీర్ వయసు కేవలం 33 ఏళ్ళు మాత్రమే. దేశంలో ఈ మధ్య కాలంలో భార్యల వేధింపులను తట్టుకోలేక, భరించలేక ఎంతో మంది భర్తలు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న వారు తాము పడిన వేధింపులను, బాధను, నిస్సహాయతను సూసైడ్ నోట్ రూపంలోనో, వీడియోల రూపంలోనో తెలియజేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఉంటున్నారు. కానీ వారు భార్యలు, అత్తింటి వారు పెట్టే వేధింపులను తట్టుకోలేకపోతున్నారు. కారణం భర్తలు తమను తాము రక్షించుకోవడానికి చట్టాలు లేవు. భర్తల రక్షణకు చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా కూడా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇంజినీర్ ఘటన విషయానికొస్తే ఆస్తి రాసివ్వకపోతే వరకట్న వేధింపుల కేసు పెడతామని భార్య, అత్తింటి వారు మోహిత్య యాదవ్ అనే ఇంజినీర్‌ను వేధించారు. ఈ ఘటన యూపీలోని ఇటావాలో జరిగింది. వేధింపులు తట్టుకోలేని ఆ యువ ఇంజినీర్ హోటల్ గదిలో ఉరివేసుకొని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇతని భార్య పేరు ప్రియ. ఇతను 7 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ భార్య, అత్తింటి వారు కలిపి తన ఆస్తి రాసివ్వాలని వేధిస్తున్నారని మోహిత్ తన తల్లిదండ్రులకు పంపిన వీడియోలో చెప్పాడు. అత్తగారు వాళ్ళు తన భార్యకు అబార్షన్ కూడా చేయించారని బాధపడ్డాడు. భార్య తండ్రి అల్లుడి మీద తప్పుడు కేసు కూడా పెట్టాడు. చంపేస్తామంటూ బావమరిది బెదిరించాడు. ఇలా వివిధ రకాలుగా వేధింపులు అధిక కావడంతో తాను తట్టుకోలేకపోతున్నానని వీడియోలో చెప్పుకొచ్చాడు. చివరకు ఈ వేధింపులు ఇంకా తీవ్రం కావడంతో ఏం చేయాలో తెలియక క్షణకాలంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను క్షమించాలని తల్లిదండ్రులను వేడుకున్నాడు. సావు తర్వాత కూడా తనకు న్యాయం జరగకపోతే తన ఆస్తికలను మురికి కాలువలో కలపాలని కోరాడు. పురుషుల కోసమే చట్టాలుంటే నేను ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకునేవాడిని కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. మరి ముందు ముందు ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మనం చూడాలి.